నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల వెరైటీస్ చూస్తున్నాం కదా. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఏ రెసిపీ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్, సో మన వ్యూయర్స్ కోసం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల వెరైటీస్ చూపిస్తున్నాం కదా. మరి ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నాం? మిల్లెట్స్ తో స్మూతీ తయారు చేస్తున్నాం. వావ్, హెల్దీగా మార్నింగ్ తీసుకునే డైట్ లో స్మూతీస్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మిల్లెట్స్ తో ఎలా చేయాలన్నది మనం చూద్దాం. ఎస్, మన పర్ఫెక్ట్ అనే చెప్పుకోవాలి. స్మూదీ అనేది కొంచెం తీసుకున్నాము అని అంటే బయటకు వెళ్ళినప్పుడు సన్ స్ట్రోక్ తగలకుండా హెల్దీగా కొంచెం బాగుంటుంది, బాడీ అంతా కూడా కూలింగ్గా. సో ఓకే, మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం మ్యామ్ దీనికోసం? ఓకే, సో మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న మిల్లెట్స్ స్మూదీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టుకోవాలి ఓకే. మనం ఇప్పుడు బాదాము కాజు ఒక్కటే పెట్టాము, లేదంటే దాంట్లో ఇంకేమన్నా వెరైటీ కూడా వేసుకోవచ్చు. ఇదేమో కిస్మిస్, ఇది ఖర్జూరం. ఓకే, పాలు తీసుకోవాలి, తేనె కొంచెం, తేనె, ఏదైనా ఫ్రూట్. ఓకే, మీరు బనానాస్ తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ వేసుకోవచ్చు, ఏదో ఒక ఫ్రూట్ వేసుకోండి. ఓకే మ్యామ్. మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, మిల్క్ వస్తుంది, రాగి ఫ్లోర్ వస్తుంది, తేనె వస్తుంది, డేట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి ఇది ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ తీసుకుంటే మనం మధ్యాహ్నం వరకు అసలు ఫుల్ ఉంటుంది అసలు. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే కొంచెం రాగి పిండిని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేద్దాం అన్నమాట. బాయిల్ చేసి కొంచెం వాటర్. ఓకే, మనం ఒక గ్లాసు స్మూతీ చేసుకోవాలంటే 2 స్పూన్లు సరిపోతుంది. చాలా తక్కువ క్వాంటిటీ మ్యామ్. మీకు డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక 4-5 తీసుకుంటే చాలు. 2 స్పూన్లు చాలు. దీన్ని మొత్తం బాయిల్ చేసుకోవాలి. ఓకే, వాటర్లో వేసుకుని. అండ్ మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి డెఫినెట్లీ, తప్పకుండా. సో చాలా చాలా యూస్ఫుల్ అయ్యే స్మూదీ అనమాట, మిల్లెట్స్తో తయారు చేసుకునే స్మూదీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా బాయిల్ అయ్యి మీకు థిక్గా అయిపోతుంది. ఓకే, కొంచెం అంటే రాగి పిండి వాసన లేకుండా కొంచెం బాగా. ఓకే, చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోతుంది. మనం 2 స్పూన్సే తీసుకున్నాం. అవును, చాలా అయింది. చూసారు దీన్ని? అవును. ఇలా కొంచెం మెత్తగా అయిన వెంటనే ఆఫ్ చేసుకుని దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఆఫ్ చేసాను. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలిపెట్టి కూల్ చేసుకో. అస్సలు వేడి లేకుండా కూల్ అయిపోతే మనం మిల్క్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి దీన్ని మిక్సీలో మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇలాగ వాటర్లో బాయిల్ చేసిన రాగి పిండి పక్కన పెట్టేసి ఒక కూల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని స్మూతీ చేద్దాం ఒకసారి. సో చల్లారింది మ్యామ్? బాగా చల్లారిపోయింది. ఓకే, అప్పుడు మనం ఒక మిక్సీ జార్, జ్యూసర్స్ ఉంటాయి కదా, అలాంటి జార్ ఒకటి తీసుకుందాం. ఓకే, ఇది కిస్మిస్ వేసేద్దాం. అలాగే ఖర్జూరం. ఓకే, ఇలా గిన్నె తీసి పెట్టుకొని ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్. ఓకే, నానబెట్టాం కదా కొంచెం మెత్తగా. అలాగే మనం బనానాస్ తీసుకున్నాం కదా, బనానాస్ వచ్చేసి రైప్డ్ బనానాస్ తీసుకుంటేనే బాగుంటాయి కదా స్మూదీ కాబట్టి, మనం రైప్డ్ తీసుకుంటేనే బాగుంటుంది. యాపిల్ కూడా తీసుకోవచ్చు, యాపిల్ వేసుకోవాలంటే యాపిల్. ఓకే, ఇంకా అంటే ఏ స్వీట్నెస్ కావాలని అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మనం డేట్స్ని, అలాగే కిస్మిస్ని, అలాగే ఫ్రూట్స్ని కూడా ఏ స్వీట్నెస్ అయితే మనం ఎక్కువ ఉండాలని అనుకుంటున్నామో అది కొంచెం ఎక్కువ. ఇలా మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఒక గ్లాస్ అన్నీ వేసాం. ఇది చల్లగా అయిపోయింది కదా, ఈ రాగి ఫ్లోర్తో చేసిన ఈ ముద్దని దీంట్లో వేసేయాలి. ఓకే,
జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. స్మూతీ రెడీ అయిపోతుంది. ఓకే. దీంట్లో మనం 2 స్పూన్లు హనీ వేసుకుందాం. ఓకే. అన్ని న్యాచురల్ స్వీట్నెస్, నేచురల్ స్వీట్, కిస్మిస్ కావచ్చు, డేట్స్ కావచ్చు, తర్వాత బనానా కావచ్చు, అండ్ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసిన హనీ అన్నీ కూడా న్యాచురల్ స్వీట్నెస్. మనం దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయట్లేదు. ఓకే. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకే. మ్యామ్ స్మూతీ రెడీ చేసేసారు. చూద్దామా? ఒకసారి ఓపెన్ చేసి. ఓకే. ఇలా మనకి మనం తాగడానికి వీలుగా అయిపోతుంది. దీన్ని గ్లాస్లో పెట్టుకున్నాం. ఓకే. ఇలా ఒక్క గ్లాస్ తాగితే మనకి బ్రేక్ఫాస్ట్ లేకపోయినా ఏమీ నీరసం అనిపించదు పొద్దున్నే. అవును. అన్నీ చేసుకోవడం అది అనుకుంటే ఒక్కసారి ఇవన్నీ పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అవును. జస్ట్ మనం ఆ రాగి పిండిని వాటర్లో బాయిల్ చేసుకోవాలంటే కొంచెం పైన. ఓకే. ఇలా బాదం వేసుకుంటే తాగేటప్పుడు మనకి ఒక్కొక్కటి తినడానికి బాగుంటుంది. ఎస్. సో మన మిల్లెట్ రాగి స్మూతీ రెడీ అయిపోయింది. మ్యామ్ ఈ గ్లాస్ ఇది చూస్తుంటే ఈ ఒక్క గ్లాస్ మార్నింగ్ తీసుకున్నాము అని అంటే మనకి మధ్యాహ్నం వరకు స్టమక్ ఫిల్ ఉంటుంది. అండ్ కావాల్సిన న్యూట్రియంట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ప్రోటీన్, ఫైబర్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంది. మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే. సో ఇదైతే డెఫినెట్లీ మనం హైడ్రేటెడ్గా కూడా ఉండొచ్చు మ్యామ్. ఫిల్లింగ్గా ఉంటుంది. నీరసం అనేది రాదు. ఒక్క గ్లాస్ అంటే హరిబరిగా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలా ఒక్క గ్లాస్ తీసుకుని వెళ్తే మనకి చాలా హెల్దీగా అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఆకలి అనిపించదు. మళ్ళీ లంచ్ టైం వరకు కూడా బాడీ కూల్గా ఉంటుంది. రాగి యూజ్ చేసాం కాబట్టి. ఓకే. సో నేనైతే ఈ స్మూదీ టేస్ట్ చేస్తాను. కొంచెం చిక్కగా ఉంటుంది మనకి స్మూతీ కాబట్టి. బనానా వేసాము, రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్. రాగి ఫ్లోర్ టేస్ట్ తెలుస్తుంది మ్యామ్. వాటర్లో మనం బాయిల్ చేసాం కదా, అది ఉడికిన తర్వాత బాయిల్ అయిన తర్వాత బాగుంది, చాలా బాగుంది. అండ్ బనానా కూడా, అండ్ మనం యూస్ చేసిన ఎనీ ఫ్రూట్ కావచ్చు. సో చాలా చాలా బాగుంది. అండ్ రాగి టేస్ట్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. బాగుంది టెక్స్చర్ కూడా. మనకి స్మూదీ కదా, అండ్ పర్ఫెక్ట్గా స్వీట్ న్యాచురల్ స్వీట్సే యూజ్ చేసాం. అన్నీ మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ స్వీట్నెస్సే మనకి ఇందులో ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా 100కి 100% హెల్దీ స్మూతీ అనే చెప్పుకోవాలి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇది తీసుకున్నారు అంటే డెఫినెట్లీ బాడీ కూల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం హైడ్రేటెడ్గా కూడా ఉండొచ్చు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మ్యామ్ ఇంత చక్కటి రెసిపీ చూపించారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా మనం చాలా అవసరం కూడా ఇవన్నీ. ఎందుకంటే బాడీకి ఓన్లీ మనం ఫుడ్ తినేయడం అంటే ఎక్కువ సాలిడ్ గా తినేయడం కాకుండా ఇలా మిల్కీ లాగా కొంచెం లిక్విడ్ ఫామ్ లో కూడా తీసుకుంటే బాడీకి చాలా బాగుంటుంది. అవును. అంటే మీకు స్కిన్ కూడా గ్లో అవుతూ ఉంటుంది స్పెషల్ గా. అదొకటి మనకి నోటీస్ చేయొచ్చు ఇలా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవటం వల్ల. ఓకే మ్యామ్. సో చాలా హెల్దీ స్మూదీ రెసిపీని మనం మన వ్యూవర్స్ అందరికీ పరిచయం చేస్తాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే.